హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది నైన్త్ క్లాసు సెమిస్టర్ 2 బయాలజీ అన్నమాట. ఇందులో మనకి ఒక్క లెసన్ మాత్రమే ఉంది. అది ఏంటంటే ఆహార వనరుల అభివృద్ధి అనేటటువంటిది. మరి ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. క్రింది వానిలో ఏది పశుగ్రాస పంట? క్రింది వానిలో ఏది పశుగ్రాస పంట? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బర్సీమ్ అనేటటువంటిది పశుగ్రాస పంట అన్నమాట. బర్సీమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ బర్సీమ్ అనేటటువంటిది పశువుల మేతకు పెంచేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పశుగ్రాస పంట. మరి ఇక్కడ శనగలు, మొక్కజొన్న ఇవి ఇచ్చారు కదా, ఇవి మనకి ఆహార పంటలు అన్నమాట. అవిసెలు అనేటటువంటిది నూనె గింజల పంట. సో బర్సీమ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రబీ కాలపు పంట ఏది? రబీ కాలం అంటే ఏంటి? శీతాకాలంలో పండించేటటువంటిది. మరి నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య పండించేటటువంటి పంటని రబీ కాలపు పంట అంటారు. ఇది శీతాకాలంలో పండించేది. మరి దీనికి ఉదాహరణ ఏంటంటే గోధుమ అనేటటువంటిది రబీ పంటకి ఉదాహరణ, ప్రముఖ ఉదాహరణ. వరి, ప్రత్తి, మొక్కజొన్నలు ఇవి సాధారణంగా వర్షాకాలంలో ఖరీఫ్ లో పండించేటటువంటి పంటలు. ఖరీఫ్ కాలం అనేటటువంటిది ఏ నెలల మధ్య ఉంటుంది? ఖరీఫ్ కాలం అనేటటువంటిది వర్షాకాలం పంట కదా, మరి ఇది ఏ నెలలో ఉంటుంది? మనందరికీ తెలుసు. ఎక్కువగా పండించేటటువంటి టైము జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్యలో సాగేటటువంటి పంట ఖరీఫ్ పంట అన్నమాట. జూన్ నుంచి అక్టోబర్ అనేది రైట్ ఆన్సర్. సంకరీకరణం అంటే వేటి మధ్య జరిపేటటువంటి క్రాసింగ్. సంకరీకరణం అనేది కావలసినటువంటి మంచి లక్షణాలను పొందడం కోసం జన్యుపరంగా భిన్నమైనటువంటి మొక్కల మధ్య క్రాసింగ్ జరపడాన్ని సంకరీకరణం అంటారు. జన్యుపరంగా భిన్నమైన మొక్కలు, సో ఒకే జాతిలోని రకాల మధ్య, ఒకే ప్రజాతిలోని వేర్వేరు జాతుల మధ్య, లేదా వేర్వేరు ప్రజాతుల మధ్య జరగవచ్చు. అంటే వివిధ రకాలు చూసారా, ఇది ఒకే జాతిలో వివిధ రకాల మధ్య జరగచ్చు, ఒకే ప్రజాతికి చెందిన వివిధ జాతుల మధ్య జరగచ్చు, వివిధ ప్రజాతులకు చెందినటువంటి వాటి మధ్య కూడా జరగచ్చు. సో ఇవన్నీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. క్రింది పోషకాలలో ఏవి నేల ద్వారా మొక్కలకి అందవు? నేల ద్వారా అందనటువంటివి ఏంటి అని. మరి ఇక్కడ ఈ కార్బను, నైట్రోజన్, క్లోరిన్, ఆక్సిజన్ అన్నారు. ఇక్కడ క్లోరిన్, ఆక్సిజన్ అనేటటువంటివి మొక్కలకు నేల నుండి కాకుండా గాలి లేదా నీటి ద్వారా అందుతాయి అన్నమాట. మరి ఈ కార్బన్, నైట్రోజన్ కూడా, నత్రజని కూడా నేల నుండి అందుతుంది. క్లోరిన్, నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్, కార్బన్ మరియు నైట్రోజన్ ఇవన్నీ కూడా నేల నుంచి అందుతాయి. మరి క్లోరిన్, ఆక్సిజన్ అనేది నీటి ద్వారా, గాలి ద్వారా అందుతాయి కాబట్టి అవి కాదనమాట. కార్బన్ అనేటటువంటిది మరి కార్బన్ డైఆక్సైడ్ నుంచి లభిస్తుంది, గాలి ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ నైట్రోజన్ మాత్రం నత్రజని అనేటటువంటిది మరి మొక్కలకి నేల ద్వారా అందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది? సూక్ష్మ పోషకం ఏది? మొక్కలకు చాలా తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటటువంటి పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు. అంటే తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటటువంటివి. అవి ఏంటి? జింక్, అలాగే ఇనుము, ఇనుము, బోరాన్ వంటి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. జింకు, ఇనుము, బోరాన్. సో జింకు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేటటువంటివి మొక్కలకు ఎక్కువ మొత్తంలో అవసరం అవ్వాలి. జింకు, ఐరన్, బోరాన్ అనేవి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. క్రింది వాటిలో ఏ సెట్లోని మొక్కలన్నీ కూడా కలుపు మొక్కలు? ఏ సెట్లోని మొక్కలన్నీ కూడా కలుపు మొక్కలు? ఇక్కడ క్రాంతిమం, పార్దీనియం మరియు సైపెరినియస్ అనేటటువంటివి తుంగ. ఇది సైపెరినిస్ అంటే తుంగ, పార్దీనియం అంటే వయ్యారి భామ, క్షాంతియం అంటే గొలిమిడి. ఈ మూడు మొక్కలు కూడా ప్రధానమైనటువంటి కలుపు రకానికి చెందినటువంటి మొక్కలు. ఇవి ప్రధాన పంటతో పోటీపడి పోషకాలను లాగేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కలుపు మొక్కల నివారణ చర్యలు ఏమిటి? కలుపు మొక్కల నివారణ చర్యలు విత్తనాలను సకాలంలో విత్తడం, పంటల యొక్క అంతర పంటల విధానం, అలాగే పంట మార్పిడి. ఈ మూడు కూడా కలుపు మొక్కల నివారణ చర్యలు. విత్తనాలను సకాలంలో విత్తినా కలుపు మొక్కలు రావు. అంతర పంటలు వేయడం వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా అంతర పంటలు వేయడం, ఒకే చోట 2-3 పంటలు వేయడం, క్రమం తప్పకుండా ఒకే పంట వేయడం అట్లాంటివి చేయకూడదు. పంట మార్పిడి కూడా చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ పాటించడం వల్ల అవుతుంది.
మిశ్రమ పంటల విధానంలో సాధారణంగా ఏ పంట కలయికను ఉపయోగిస్తారు? మిశ్రమ పంట విధానంలో గోధుమ, మొక్కజొన్న అనేటటువంటివి. ఒకే కాలానికి చెందినటువంటి మరియు నేల నుండి వేర్వేరు లోతుల్లో పోషకాలను తీసుకునేటటువంటి పంటలనే ఎంచుకోవాలి. ఇక్కడ గోధుమ, శనగ, ఆవాలు ఇవన్నీ కూడా రబీ పంటలు. కానీ మొక్కజొన్న అనేటటువంటిది ఖరీఫ్ పంట. ఈ 2 కూడా ఇక్కడ గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ కూడా మొక్కజొన్న. ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా రబీ పంటలనమాట. రబీ. ఈ 2 మాత్రమే ఇక్కడ ఖరీఫ్ పంటలు కాబట్టి ఇక్కడ మనం ఎంచుకునేది ఖరీఫ్ పంటలు 2 కాబట్టి ఇవి 2 కూడా ఒకేసారి వేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి ఆహ్, బ ఎక్కువ పాలు ఇచ్చేటటువంటి ఎక్కువ పాలు ఇచ్చే కాలం కోసం ఎక్కువ పాలిచ్చే వాటి కోసం ఎంపిక చేసుకునేటటువంటి పశువుల రకం ఏంటి? ఎక్కువ పాలిచ్చే కాలం కోసం ఎక్కువ పాలిచ్చే కాలం కోసం. అంటే ఎక్కువ రోజులు పాలివ్వాలన్నమాట. దానికోసం ఎంపిక చేసుకునేటటువంటి పశువుల రకం ఏంటి? జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. జెర్సీ మరియు బ్రౌన్ స్విస్ అనేటటువంటివి ఎక్కువ కాలం పాలిచ్చేటటువంటివి అన్నమాట. అందుకే ఈ లక్షణం కోసం ఎంపిక చేసుకుంటారు. క్రింది చేపలలో ఏది చెరువు అడుగు భాగంలో ఆహారాన్ని తీసుకుంటుంది? ఒకే చెరువులో వివిధ రకాల చేపలను పెంచుతాం. కానీ అవి ఆహారం కోసం పోటీ పడకుండా ఉండేందుకు గాను వేరు వేరు పొరల్లో ఉండేటువంటి వాటిని ఎంచుకోవాలన్నమాట. కట్ల అనేటటువంటిది ఉపరితలంపై ఉండేటటువంటి ఆహారం తీసుకుంటే, మరి రోహు అనేటటువంటిది మధ్య భాగంలో ఉండేటటువంటి ఆహారం తీసుకుంటే, మరి మృగాల అనేటటువంటిది అడుగు భాగంలో ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. కట్ల ఉపరితలము, రాహు మధ్య భాగం, మృగాల అనేది అడుగు భాగం. ఈ విధంగా మృగాల అనేటటువంటిది రైట్ ఆన్సర్. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి కోసం సాధారణంగా ఉపయోగించేటటువంటి తేనె రకం కానిదేమిటి? వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి కోసం సాధారణంగా ఉపయోగించేటటువంటి తేనె రకం కానిది. ఇక్కడ ఎఫిస్ మిల్లిఫెరా అనేటటువంటిది కాదండి. మరి ఇటాలియన్ జాతికి చెందినటువంటి ఎఫిస్ మిల్లిఫెరా తేనెటీగలు ఎక్కువ మొత్తంలో తేనె సేకరిస్తాయి. మరి ఇవి త్వరగా కుట్టవు. అందువల్ల వాణిజ్యపరమైనటువంటి తేనె ఉత్పత్తికి ఇవి ఎక్కువగా ఆహ్, ఇది ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగించేటటువంటిది ఎపిస్ మెల్లిఫెరా అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఉపయోగించే తేనెటీగ రకం ఏంటంటే ఎపిస్ మిల్లిఫెరా అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తంలో తేనెను సేకరిస్తది. అదేవిధంగా కుట్టవు కూడా అందువల్ల. నెక్స్ట్ వన్ కట్ల, రాహు, మృగాల అనేటటువంటివి ఏ రకానికి చెందినటువంటివి? ఇవి సముద్ర చేపల, ఉప్పునీటి చేపల, మంచినీటి చేపల? ఇవి మంచినీటి వనరులలో లభించేటటువంటి అంతర్దేశీయ చేప రకాలు. మంచినీటి వనరులలో లభించే అంతర్దేశీయ చేప రకాలు. క్రింది వానిలో దేనిని రాక్ బీ అని అంటారు? క్రింది వానిలో దేనిని రాక్ బీ అని అంటారు? ఇఫిస్ డార్సేటా. ఇఫిస్ డార్సేటా అనేటటువంటిది ఉంటుంది కదా! దీన్నే మనం అడవులలో కొండరాళ్ళ పైన పెద్ద పెద్ద తేనెటీగ పుట్టలను పెట్టేటటువంటి ఒక అడవి తేనెటీగ రకం అన్నమాట ఇది. అందుకే దీన్ని రాక్ బీ అంటారు. రాక్ బీ అంటే ఎందుకంటే కొండరాళ్ళ పైన పెద్ద పెద్ద తేనె తుట్టలను పెట్టేటటువంటి ఒక అడవి తేనెటీగ కాబట్టి దీన్ని రాక్ బీ అంటారు. నెక్స్ట్ వన్ ఎపియరీలు దేనికోసం ఏర్పాటు చేయబడతాయి? ఎపియరీలు అనేటటువంటివి వాణిజ్యపరంగా తేనెను సేకరించడం కోసం శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగలను పెంచేటటువంటి కేంద్రాన్ని లేదా తేనెటీగలు గల ఫారం ఉంటుంది కదా! దాన్నే ఎపియరీలు అంటారన్నమాట. తేనె ఉత్పత్తి ఎపియరీలు అంటే తేనె ఉత్పత్తి కోసం ఏర్పాటు చేయబడేటటువంటివి. వాణిజ్యపరంగా తేనెను సేకరించడం, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగలను పెంచేటటువంటి కేంద్రాలన్నమాట. తేనెటీగల ఫారంనే ఎపియరీలు అంటారు. క్రింది వాటిలో తృణధాన్యాల పంట ఏంటి? తృణధాన్యాల పంట మొక్కజొన్న, వరి, గోధుమలు వంటివి మనకి పిండి పదార్థాలను అందించేటటువంటి ప్రముఖ తృణధాన్యాలు. ఇక్కడ మొక్కజొన్న, వరి, గోధుమలు. ఇక్కడ మొక్కజొన్న అనేటటువంటిది రైట్ ఆన్సర్. మొక్కజొన్న, వరి, గోధుమలు ఇవి మనకి తృణధాన్యాల కిందకి చెందుతాయన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఖరీఫ్ పంట ఏది? ఖరీఫ్ పంట ఏది? ఖరీఫ్ పంట అనేటటువంటిది వర్షాకాలంలో పండించేది. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండించేటటువంటిది. కంది అనేటటువంటిది పంట చేతికి వచ్చేటటువంటి కాలం కాకపోయినా ఈ కాలంలోనే దాన్ని విత్తు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఖరీఫ్ పంట కిందకే వస్తుంది. ఇవన్నీ కూడా రబీ కాలపు పంటలు. శీతాకాలంలో పండించాలి. శనగలు గాని, ఆవాలు గాని, గోధుమలు గాని.
నెక్స్ట్ వన్, విటమిన్లు మరియు ఖనిజ లవణాలను అందించేటటువంటి ఆహారం ఏంటి? విటమిన్లని మరియు ఖనిజ లవణాలని రెండింటిని అందించేటటువంటిది క్యాబేజ్ అన్నమాట. ఆకుకూరలు మరియు కాయగూరలు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు రెండింటిని అందిస్తాయి. సో ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా అందిస్తాయి కాబట్టి క్యాబేజీ అనేటటువంటి సరి అయిన సమాధానం. వరి, జొన్నలు ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆముదంలో నూనెలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రోటీన్లు అందించేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? ప్రోటీన్ అంటే కందులు, పెసలు, మినుములు, ఇట్లాంటి శనగలు, ఇట్లాంటివన్నీ పప్పు ధాన్యాలనే మనకి ప్రోటీన్లు అనేటటువంటివి ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్ అంటే మాంసకృతులు అన్నమాట, పల్సెస్. నెక్స్ట్ వన్, పశువుల శాస్త్రీయ యాజమాన్యాన్ని లేదా నిర్వహణని ఏమంటారు? పశువుల యొక్క శాస్త్రీయ యాజమాన్యాన్ని లేదా నిర్వహణని ఏమంటారంటే పశు సంవర్ధనం అంటారు. పెంపుడు జంతువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు మొదలైనవి పెంపకం, వాటికి సరి అయినటువంటి ఆహారం, వసతి, ఆరోగ్య సంరక్షణ కల్పించేటటువంటి శాస్త్రీయ పద్ధతిని పశు సంరక్షణ అని అంటారన్నమాట. రఫేజ్ అంటే పీచు పదార్థం అనేది క్రింది వాటిలో దేనిలో ఉంటుంది? రఫేజ్ అంటే పీచు పదార్థం ఈ క్రింది వాటిలో దేనిలో ఉంటుంది? దూడ పుట్టిన పశువుల మేతలో రఫేజ్ అనేటటువంటిది ఎక్కువగా పీచు పదార్థం కలిగి ఉంటుందన్నమాట. ఇది పశువుల యొక్క జీర్ణక్రియ సజావుగా జరగడానికి చాలా అవసరం. సో రఫేజ్ అంటే పీచు పదార్థంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. రఫేజ్ లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, దూడ పుట్టిన తర్వాత పశువులలో పాలు ఉత్పత్తి అయ్యేటటువంటి కాలాన్ని ఏమంటారు? పాలు ఉత్పత్తి అయ్యేటటువంటి కాలాన్ని లాక్టేషన్ పీరియడ్ అంటారు. లాక్టేషన్ పీరియడ్ అంటే పాలు ఇచ్చేటటువంటి కాలం. తెలుగులో ఇచ్చాము, ఇంగ్లీష్లో ఇచ్చాము. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి లాక్టేషన్ పీరియడ్ అని. తేనె ఒక మంచి యాంటీబయాటిక్ మరియు చక్కెర ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అయితే తేనెను వేటి నుండి సేకరిస్తారు? తేనెటీగల నుండి సేకరిస్తారు. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? వాణిజ్యపరంగా తేనె మరియు మైనం ఉత్పత్తి కోసం తేనెటీగలను శాస్త్రీయంగా పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు. సెరికల్చర్ అనేటటువంటిది పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, తేనెటీగల ద్వారా తేనె కాకుండా లభించేటటువంటి ఇతర ఉత్పత్తి ఏమిటి? తేనెటీగల ద్వారా తేనె కాకుండా లభించేటటువంటిది మైనం. తేనెటీగల తుట్టి నుండి తేనెతో పాటు విలువైనటువంటి బీ వ్యాక్స్ తేనె మైనం లభిస్తుంది. దీనిని మందులు, సౌందర్య సాధనాలు మరియు క్రొవ్వొత్తులు వంటి తయారీలో ఉపయోగిస్తారు. క్రింది వానిలో ఇటాలియన్ జాతి తేనెటీగ ఏంటి? ఇటాలియన్ జాతికి చెందినటువంటి తేనెటీగ ఏది? ఎపిస్ మిల్లిఫెరా అనేటటువంటిది ఇటాలియన్ జాతికి చెందినటువంటి తేనెటీగ. ఇది ఎక్కువ తేనెను సేకరించే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల వాణిజ్యపరంగా పెంపకానికి అనువైనది. నేల సారవంతాన్ని, పంట దిగుబడిని పెంచడానికి రైతులు సహజ ఎరువులను ఉపయోగిస్తారు. ఇవి నేలకు దేనిని చేకూరుస్తాయి? నేలకు సేంద్రియ పదార్థాన్ని, ఆర్గానిక్ మ్యాటర్ని చేకూరుస్తాయి. పశువుల పేడ తదితర వ్యర్థాల నుండి తయారయ్యే సహజ ఎరువులు నేలకు అత్యధిక మొత్తంలో సేంద్రియ పదార్థాన్ని మరియు పోషకాలను అందించి నేల యొక్క నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి అన్నమాట. సహజ ఎరువు దేని ద్వారా తయారవుతుంది? సహజ ఎరువు కంపోస్ట్ ద్వారా తయారవుతుంది. జంతువుల యొక్క విసర్జితాలు మరియు మొక్కల యొక్క వ్యర్థాలు ఈ రెండు జీవ సంబంధమైనటువంటి విచ్ఛిన్నం చెందడం వల్ల ద్వారా కంపోస్ట్ అనేటటువంటిది, ఈ రెండు కూడా జీవ సంబంధంగా విచ్ఛిన్నం కావడం ద్వారానే కంపోస్ట్ అనేటటువంటిది తయారవుతుంది. రసాయనాల వాడకాన్ని వీలైనంత తగ్గించి అత్యధికంగా సేంద్రియ పదార్థాలను ఉపయోగించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? దీన్ని సేంద్రియ వ్యవసాయం అంటారన్నమాట. సేంద్రియ వ్యవసాయం. వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థాలను కుళ్ళింపజేసి ఎరువుగా మార్చేటటువంటి పద్ధతిని ఏమంటారు? వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థాలను కుళ్ళింపజేసి ఎరువుగా మార్చేటటువంటి పద్ధతిని ఏమంటారంటే వర్మీ కంపోస్ట్ అని అంటారు. వర్మీ కంపోస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.